లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇదిగోనండి, ఇది మెంతి కూర. ఈ మెంతి కూర మెంతులు మొన్న వీడియో షార్ట్ చేశానండి. నానబెట్టి డ్రింక్ చేశా కదా, అవి నానబెట్టిన మెంతుల్ని ఇందులో వేశాను. చక్కగా 7 days కల్లా ఇలా మొక్కలు వచ్చేసినాయండి. చూసారా, 7 days కల్లా ఇలా వచ్చేసినాయి అనమాట. 2 కుండీల్లో వేశాను నానబెట్టిన మెంతులు. ఆ నీళ్లు తాగేసి చక్కగా ఈ మొక్కల్ని ఇందులో వేస్తే మొక్కలు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు వీటితో మనం పచ్చడి చేసుకుందాం రండి. మెంతి కూర రోటి పచ్చడి. ఇదిగోనండి, పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్ కాగుతూ ఉంది. చూసారా, మెంతి కూర ఇది అయ్యిందండి. మెంతి కూర అవుతుంది. ఇది చక్కగా 4-5 కట్టలైనా ఉంటుందండి. ఇది 4-5 కాకపోయినా కనీసం 3 కట్టలైనా అవ్వచ్చేమో. చూసారా, మెంతి కూర చక్కగా కడిగి ఇప్పుడు ఇది పచ్చడి చేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కాగింది. ఈ మెంతి కూర వేసుకుందాం ముందుగా. వచ్చేస్తున్నాయండి శక్తి పటాలు. ఇదిగోనండి, మెంతి కూర వేగింది, తీసేసాను. ఇందులోకి మనం ఆవాలు, అదే ఆయిల్ అండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకుందాం. ఇదిగోనండి, వేయించుకున్నాయి. ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. చింతపండు, చిన్న బెల్లం ముక్క. బెల్లం వేసుకోవాలండి కంపల్సరీగా, ఎందుకంటే ఇది కొంచెం చేదు ఉంటుంది కదా మెంతి కూర. ఆ చేదుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. కరివేపాకు పచ్చళ్ళలో కూడా మనం బెల్లం వేస్తాం కదా, అల్లం పచ్చళ్ళలో. అట్లానే ఇది ఇందులో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి రెమ్మలో ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. ముందు ఒకసారి డ్రైగా పట్టుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ పట్టుకుందాం. బెల్లం చాలకపోయినా ఉప్పు చాలకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మెంతి కూర రోటి పచ్చడి చక్కగా సూపర్ హెల్దీ అన్నమాట. ఇది మనం మిక్సీలో పట్టుకుందాం. పట్టుకున్నాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి పచ్చడి, మెంతి కూర పచ్చడి, రోటి పచ్చడి. కొంచెం మెత్తగా నలిగిందండి. కొంచెం గరుకుగా ఉంటే ఇంకా బాగుంటుంది రోటి పచ్చడి లాగానే. కొంచెం పచ్చడి కదండి, కాస్త తిప్పేసరికి మెత్తగా నలిగిపోయిందనమాట. ఇది పచ్చడి ఉప్పు చూశానండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం ఉప్పు తగ్గితే వేసాను. సూపర్ టేస్టీగా ఉందండి పచ్చడి. చక్కగా మనకి దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా అదిరిపోతుంది. అంత పచ్చడి వేసి నెయ్యి వేసి తిన్నాం అనుకోండి వేడి వేడి అన్నంలోకి, అబ్బా ఫ్లేవర్ సూపర్ ఫ్లేవర్ అన్నమాట. ఇప్పుడు ఇది చేసుకున్న తర్వాత వేయించిన నూనె ఉంది కదండి, ఈ నూనె ఎందుకు వేస్ట్ చేద్దాం. ఇది మనం తాలింపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. ఆ కాస్త నూనె ఉంది కదా, తాలింపు వేసేద్దాంలే అని ప్రిపేర్ అయ్యా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు. పచ్చడి మనకి కొంచెమే ఉంది కదండి. కొంచెం మనం మెంతి కూర కాస్త ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పచ్చడే వస్తుంది. ఇది మన ఆర్గానిక్ది, మన దొడ్లోది కదా,
కొంచెమే అయింది. జీలకర్ర వేసాను, కొంచెం జీలకర్ర. వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా పర్లేదండి, వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనం పచ్చడిలో వేసాం కదా. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, పెద్ద పటాలు వచ్చినప్పుడు అసలు ఆ సౌండ్ అది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ పిల్ల మేళం చిన్నపిల్లలు డబ్బాలు పట్టుకొని వాయించుకుంటూ వెళ్తారనమాట. వాయించుకుంటూ ఇంటింటికి తిరుగుతూ చిన్నపిల్లలు. ఆ మోత ఎక్కువైపోయిందండి. ఇదివరకు ఏదో చిన్న చిన్నగా అట్ల మొక్కలు పట్టుకొని వచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, వాళ్ళు కూడా డ్రమ్స్లో పట్టుకొని తిరుగుతున్నారు. ఈ వీళ్ళ మూత కంటే వాళ్ళ మూత ఎక్కువైపోయింది. ఏం చేద్దాం, ఈ 4 రోజులు ఇంతేనండి. పాపం వాళ్ళకి మాత్రం ఉపాధి ఇదే కదా, చిన్నపిల్లలు వాళ్ళు. మీతో మాట్లాడకపోతే నాకు ఏంటోగా ఉంటుందండి. 3 రోజుల నుంచి వీడియోలు లేవు, ఏమీ లేవు. అస్సలు ఆగకుండా వస్తున్నాయి శక్తి పటాలు. ఇప్పుడు ఏదో కాస్త బ్రేక్ వచ్చిందని సరే పచ్చడైనా చేద్దామని చేస్తున్నాను. ఏదో ఇప్పుడు కొంచెం ఆగింది, కానీ వినిపిస్తున్నాయి. ఇంకా దూరం నుంచి ఎక్కడో ఉందో వస్తుంది పటం. ఇందులో 2 ఎండుమిరపకాయలు వేద్దామండి. ముందే వేస్తే ఏంటంటే నల్లగా అయిపోతున్నాయి. చాలా బాగుంటుందండి పచ్చడి, ట్రై చేయండి మీరు కూడా. చక్కగా మెంతి కూర పచ్చడి హెల్తీ అండి, చాలా 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 హెల్తీ అనమాట. ఆరోగ్యం, షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి. రోజు మెంతి కూర పచ్చడి చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక వారం రోజులు వస్తుంది చక్కగా ఈ పచ్చడి. ఒక మనిషికి అయితే కాస్త ఎక్కువ చేసి పెట్టుకున్నారనుకోండి, రోజుకి కాస్త పచ్చడి తినొచ్చు. టిఫిన్లో కానీ లేకపోతే అన్నంలో కానీ తినొచ్చు అన్నమాట. అయిపోయింది, వేగిపోయిందండి, వేగిపోయింది. పచ్చడి ఇందులో వేసేద్దాం. పొయ్యి కట్టేసాను, పచ్చడిలో వేసేద్దాం. మనకు పచ్చడి కన్నా తాలింపు ఎక్కువ కనబడుతున్నట్టుందండి, కానీ బాగుంటుందండి. చూసారా, మెంతి కూర రోటి పచ్చడి, సూపర్ సూపర్ హెల్తీ పచ్చడి అన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఇంకా మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.